హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మునగాకు తాలింపు చేదు లేకుండా టేస్టీగా 10 నిమిషాల్లో చేసుకున్నాం. చూడండి, హెల్త్కి చాలా మంచిది కదా మునగాకు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని గుప్పెడు శనక్కాయ విత్తనాలు, 7-8 ఒట్టిమిరపకాయలు, ఎండి కొబ్బరి వేసి అది వేగాక కొద్దిగా తెల్ల నువ్వులు, జీలకర్ర వేసుకొని దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, తెల్లవాయలేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇది ఆడించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఎడయ్యాక తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకేసి ఇవి వేగాక పసుపు, ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా మునగాకంతా శుభ్రంగా అది వేసేసి కుక్కర్కి మూత పెట్టేసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాము. 2 విజిల్కి బాగా ఉడికిపోయింది కదా. ముందుగా ఆడించుకున్న పల్లీలు, కొబ్బరి పౌడర్ వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకొని బొల్లేకి తీసుకుంటే మునగాకు తాలింపు రెడీ. చపాతీలేకి, రొట్టెలేకి, అన్నంలేకి దేంట్లోకైనా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చేదు ఉండదు, ఏముండదు. చాలా టేస్ట్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.